హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్స్. ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ రాయలసీమ స్పెషల్ గుత్తి వంకాయ కర్రీ అండి. దీన్ని రాయలసీమలో కొన్ని చోట్ల నూనె వంకాయ అని కూడా పిలుస్తూ ఉంటారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. దీన్ని రైస్లోకి, చపాతీలోకి, జొన్న రొట్టెల్లోకి, రాగి సంగట్లోకి చేస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది. ముందుగా ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము వన్ బై వన్. ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు 1 కప్ తీసుకున్నాను. సుమారుగా 5 టేబుల్ స్పూన్ల వరకు ఉంటాయి. అలాగే వేయించి పెట్టుకున్న ధనియాలు వచ్చేసి 2 టేబుల్ స్పూన్లు. అలాగే కొద్దిగా ఆయిల్ వేసి వేయించి పెట్టుకున్నటువంటి ఎండుమిర్చి 8 తీసుకున్నాను. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలండి, ఒకటి పెద్ద తీసుకొని ఈ విధంగా కట్ చేశాను. అలాగే ఎండు కొబ్బరి ముక్కలు 3 టేబుల్ స్పూన్స్, వేయించిన జీలకర్ర 1 టేబుల్ స్పూన్, వేయించిన నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్ పడుతుంది. అలాగే చింతపండు సగం నిమ్మకాయ సైజ్ అంతా తీసుకోవాలి. సాల్ట్ వచ్చేసి రుచికి సరిపడా అండి. ఇప్పుడు ముందుగా ఒక 10 తెల్ల వంకాయలను తీసుకొని ఈ విధంగా 4 భాగాలుగా కట్ చేశాను. ఇక్కడ చూపించిన విధంగా కట్ చేసి పెట్టుకోవాలండి. వీటిని ఈ విధంగా కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసి పెట్టుకోవాలి. ఈ విధంగా వేసినట్లయితే కలర్ చేంజ్ అవ్వకుండా అలానే ఉంటాయి. ఇప్పుడు మసాలా పేస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేయించి పెట్టుకున్న పల్లీలను వేశాను. అలాగే జీలకర్రను వేస్తున్నాను. ఇందులోనే ఇప్పుడు వేయించిన నువ్వులు, అలాగే వేయించినటువంటి ధనియాలు, ముందుగా మనం వేయించి పెట్టుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నిటిని యాడ్ చేయాలండి. అలాగే ఎండుమిర్చిని కూడా వేస్తున్నాను. ఇందులోనే ధనియాలను కూడా యాడ్ చేయాలి. ఇందులోనే ఇప్పుడు కట్ చేసి పెట్టుకుని ఎండు కొబ్బరి ముక్కలను కూడా వేసి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకుందాము. చూడండి, ఈ విధంగా వచ్చింది మసాలా పౌడర్ అంతా. ఇందులో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే చింతపండు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, రుచికి సరిపడా సాల్ట్ను వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకుందామండి. కొంచెం వాటర్ వేస్తే వేయండి, వాటర్ వేయకుండా కూడా మెత్తని పేస్ట్లా అయిపోతుంది. ఉల్లిపాయలు వేసాం కాబట్టి కొంచెం వాటర్ వేస్తే వేసుకోండి. నేను ఇప్పుడు దీన్ని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకుంటాను. చూడండి, మసాలా పేస్ట్ రెడీ అయిపోయిందండి. చాలా మంచి వాసన వస్తుందండి మసాలా పేస్ట్ వచ్చేసి. దీన్ని ఇప్పుడు వంకాయల్లోకి కూరుకుందాము. వంకాయలను నేను మసాలా పేస్ట్ సిద్ధం చేసుకున్న తర్వాత వాటర్లోంచి తీసి ఈ విధంగా ఆరబెట్టుకున్నాను, తడి లేకుండా. ఇందులో ఇప్పుడు మసాలా పేస్ట్ అంతా కూడా నీట్గా కూరుకుందాము. ఈ విధంగా అన్ని వంకాయలను ఇలానే మసాలా పేస్ట్ పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలండి. మామూలుగా రాయలసీమలో ముందుగానే వంకాయలను వేయించి మరలా తర్వాత దాంట్లో మసాలా పేస్ట్ ఈ విధంగా ఇంత ప్రాసెస్ చేయరండి. ఇలానే పచ్చి వంకాయల్లోనే మసాలా పేస్ట్ అంతా కూడా కూరుకొని ఒకేసారి ఆయిల్లో వేసి కుక్ చేస్తారు. ఇలా చేస్తేనే కర్రీ చాలా టేస్టీగా వస్తుందండి. చూడండి, అన్ని వంకాయలను ఇలానే చేసి పెట్టేసుకున్నాను. ఈలోపు నేను ఒక కడాయిలో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకుంటున్నాను. గుత్తి వంకాయ కూర కాబట్టి ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఈలోపు ఆయిల్ బాగా హీట్ అయిపోయింది. ఇందులో ఇప్పుడు ఈ వంకాయలన్నిటిని నేను వేసేసుకుంటున్నాను కడాయి నిండుగా. ఈ గుత్తి వంకాయ కూర చేసినప్పుడు మనము ముందుగా మంచి వంకాయలను తీసుకోవాలండి. నాటు వంకాయలు అయితేనే ఈ గుత్తి వంకాయకు బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాము. ఒక 3 నిమిషాల తర్వాత మూత తెచ్చి చూస్తే చూడండి, వంకాయలు ఎంత బాగా ఉడికిపోయాయో అడుగు బాగాన. ఈ విధంగా మనము ప్రతి 2-3 నిమిషాలకు ఒకసారి ఈ వంకాయలను తిప్పుకుంటూ కుక్ చేసుకోవాలండి. సుమారుగా ఈ ప్రాసెస్ 10 నుంచి 12 నిమిషాల పాటు ఇలానే కుక్ చేసుకోవాలి. ఈ విధంగా సుమారుగా ఒక 10-12 నిమిషాల పాటు బాగా ఉడికించుకున్న తర్వాత మూత తెరిచి చూద్దామండి. చూడండి, వంకాయలు 70% వరకు ఉడికిపోయాయి. ఇంకొంచెం ఉడికితే సరిపోతుంది. ఇందులో ఇప్పుడు మిగిలిన మసాలా పేస్ట్ అంతా కూడా వేసేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ అంతా కూడా బాగా మిక్స్ చేసుకుందాము. ఈ మసాలా పేస్ట్ని బాగా ఉడికించుకోవాలి. మరొక 3-4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకుందాము మూత పెట్టేసుకొని. ఈ గుత్తి వంకాయ కూరకు మసాలా పేస్ట్ వల్లేనండి మంచి టేస్ట్ వచ్చేది. ఇది ఎంత బాగా వేగితే అంత బాగా వస్తుంది గుత్తి వంకాయ కూర. ఒక 4 నిమిషాల తర్వాత చూద్దామండి. ఆయిల్ అంతా కూడా పైకి ఇలా ఫ్లోట్ అవుతూ ఉండాలి. ఇందులో ఇప్పుడు కర్రీ మనకి కొంచెం గ్రేవీ టైప్ రావాలి కాబట్టి ఒక 2 కప్పుల వాటర్ని యాడ్ చేస్తున్నాను. మీకు ఇంకొంచెం గ్రేవీ రావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. నేనైతే 2 కప్పుల వాటర్ని యాడ్ చేశాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని మరొక 3-4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటే మనకి గుత్తి వంకాయ కూర రెడీ అయిపోతుంది. చాలా మంచి స్మెల్ వస్తూ ఉందండి. ఒక 4 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత చూద్దామండి. ఆయిల్ అంతా కూడా ఎంత బాగా ఫ్లోట్ అవుతూ ఉందో చూడండి. ఈ విధంగా వస్తే సరిపోయినట్లే. వంకాయ కూడా ఎంత బాగా ఉడికిపోయిందో మీరే చూడండి. చాలా బాగా వచ్చిందండి గుత్తి వంకాయ కూర.
వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీరని చల్లుకుందాము పైనంతా కూడాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుంటే గుత్తి వంకాయ కూర రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. వేడి వేడిగా ఈ గుత్తి వంకాయ కూరను అన్నంలో కానీ లేదా చపాతీలో కానీ రాగి సంగట్లో కానీ సర్వ్ చేసేసుకోండి. చాలా బాగుంటుందండి. చూసారు కదండి ఈ రాయలసీమ స్పెషల్ నూనె వంకాయ కూరను. మీకు నచ్చిందా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి కామెంట్ పెట్టండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.